పిల్లలు ఎప్పుడు ఫోన్నే చూస్తూ ఉంటారా? ఒకసారి ఇలా రండి. ఏం చేయాలి నాన్నా? నువ్వు మాకు ఒక్క కథ కూడా చెప్పవు, అందుకే ఫోన్ చూస్తున్నాం. ఏం కథ చెప్పాలా? నాన్న, నీ చిన్నప్పటి బాల్యం ఎలా ఉండేది? మాకు చెప్పు. నా జీవితంలో మొదటి అడుగులు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రారంభమయ్యాయి. పాఠశాలలో చేసిన అల్లరి గడిపిన క్షణాలు జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. గంట మోగగానే అందరం బ్యాగులు వేసుకుని ఇంటి వైపు పరుగులు తీసేవాళ్లం. స్కూల్ ముగిసిన తర్వాత మా నాన్న ఇంటి బయట నిలబడి పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఆతృతగా ఎదురు చూసేవాడు. గీత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. సరే, వాళ్ళని చేతులు కాళ్ళు కడుపోమను, భోజనం తీసుకొని వస్తాం. భోజనం ప్రారంభించే ముందు పిల్లందరూ దేవుడికి నమస్కరించి కృతజ్ఞతతో ప్రార్థన చేశారు. భోజనం చేసిన తర్వాత అమ్మ పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కొద్దిసేపటి తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు లేవండి లేవండి, త్వరగా లేవండి, మంచి శుభవార్త తీసుకొని వచ్చా. మీ అమ్మమ్మ వస్తుందంట రేపు. అవునా నాన్న? నిజంగానా? నిజంగానే అమ్మమ్మ వస్తుందా? అవును బంగారం, మీ అమ్మమ్మ తోలుకుపోవడానికి వస్తుంది. ఆ వార్త విన్న తర్వాత పిల్లలకు అసలు నిద్ర పట్టలేదు. ఆ మాట విన్న పిల్లలు మరుసటి రోజు తెల్లవారుజామునే లేచిపోయారు. త్వరగా తయారై ఇంటి గుమ్మం ముందే కూర్చొని అమ్మమ్మ కోసం ఆతృతగా ఎదురు చూశారు. కాస్త దూరంలో అమ్మమ్మ ఆటోలో వస్తుండటం పిల్లలు చూశారు. అమ్మమ్మ ఇంతసేపా రావడానికి? నీకోసం మేమంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. నాకేమో కాళ్ళనొప్పులు, ఆటో లేట్ అయింది, అందుకే లేట్ అయింది. వదండి, లోపలికి వెళ్దాం. అమ్మా, బాగున్నావా? నేను బాగున్నాను. ఎండాకాలం సెలవులు కదా, పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చాను. నా కోడలు ఎక్కడ ఉంది? అత్తమ్మ బాగున్నావా? బాగున్నా, ఎండాకాలం సెలవులు కదా, అందుకే పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చాను. అక్కడ వెళ్ళి తాతను అమ్మమ్మను ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? సరే అమ్మా. మాకు నాన్నకు టాటా చెబుతూ ఆనందంగా అమ్మమ్మతో కలిసి బయలుదేరారు. అమ్మ కూడా చిరునవ్వుతో చేతులు ఊపుతూ, జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మమ్మ మాట వినండి. ఇక తాత మాత్రం తన మనవరాళ్ల కోసం ఇంటి గుమ్మం ముందే నిలబడి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తారా అని. పిల్లలు రాగానే తాతయ్య ఆనందంతో మురిసిపోయాడు. రండి బంగారులారా, లోపలికి రండి అంటూ ఆప్యాయంగా పిలిచాడు. పిల్లలు రాగానే తాతయ్య ఆనందంతో మురిసిపోయాడు. తాతయ్య చేతిలో మామిడి పండ్లు కనిపించగానే పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తాతయ్య మామిడి పండు తిని తర్వాత పొలం దగ్గరకు పోదాం. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మిమ్మల్ని రేపు మన పొలం దగ్గరకు తీసుకెళ్తాను. తెల్లవారుజాము కోడి కూయడంతో ప్రారంభమైంది. కోడి కూయగానే గ్రామం మెల్లగా మేల్కొంది. చూడండి బంగారాలు, మీకోసం తెల్లవారుజామునే నిద్రలేచి ఇష్టమైన వంటలన్నీ వండింది తిని తర్వాత తాతయ్యతో కలిసి మన పొలం దగ్గరకు వెళ్ళండి. అందరూ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత పిల్లలు ఆనందంగా తాతయ్యతో కలిసి పొలం దగ్గరకు వెళ్తున్నారు. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్న ప్రతి పూటే మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనంద. కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేసింది. బాల్యం జీవితంలో ఒక్కసారి వచ్చే ఒక అద్భుతమైన వరం.